నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్. సాధారణంగా రద్దీగా ఉండే ఈ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూస్తున్నారు. పగలు కాస్త రాత్రిలా మారిపోయింది. దీనికి కారణం సూర్యుడిని కమ్మేసిన మేఘాలైతే కావు, వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు. ఈ దృశ్యం చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్లో అనిపిస్తుంది కదా. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం. ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో అన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఇది రాబోయే ముప్పుకు ఏమైనా సంకేతమా? ఈ వీడియోలో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం, కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్లో కూడా కాకుల గుంపును మర్డర్ ఆఫ్ క్రోస్ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే ఒక రకమైన మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో ఈ కాకులు చేస్తున్న వింత ఆకారాలు చూస్తుంటే స్థానికులు ఇది ఒక చెడు శకునం, బ్యాడ్ ఒమెన్ అని నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి వింతైన పక్షుల ప్రవర్తన జరిగినప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతుంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా నెటిజన్లు చూడటం లేదు, దీనికి మతపరమైన కోణాన్ని జోడిస్తున్నారు. బైబిల్లో చెప్పబడిన అంత్యకాలం ఎండ్ టైమ్స్ సంకేతాల్లో పక్షుల వింత ప్రవర్తన కూడా ఒకటి అని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి పవిత్ర భూమిపై ఇలాంటి దృశ్యాలు కనిపించడం వెనుక దైవికమైన హెచ్చరిక ఉందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు, జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని పాత నిబంధనలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. యుద్ధం తీవ్ర రూపం దాల్చబోతోందా, లేక ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందా అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి తేలిగ్గా గుర్తించగలవు. మరి కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ అయితే ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం దీన్ని ముర్మురేషన్ అని పిలుస్తారు. ఆహారం కోసం వెతుకుతూ లేదా సురక్షితమైన స్థావరం కోసం పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండడం వల్ల ఇది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైన పక్షులు, అవి వేటాడే పక్షుల నుండి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయి. ఒకవైపు మూఢనమ్మకాలు, మరోవైపు శాస్త్రీయ కారణాలు, ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయంలో, ఆందోళనలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజల్లో పెరిగిన అన్సర్టినిటీ, అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్లో సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం, ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి. టెల్ అవీవ్ ఆకాశంలో కనిపించిన ఆ నల్లని నీడలు నిజంగానే ఏదైనా విపత్తుకు సంకేతమా, లేక ప్రకృతిలో జరిగే ఒక సామాన్య ప్రక్రియనా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది. అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేలా చేస్తున్నాయి. ఏదేమైనా అప్రమత్తంగా ఉండడం మంచిదే, కానీ అనవసరమైన భయాందోళనకు మాత్రం గురి కావద్దు. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Digital.